రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజకీయాలకు అతీతంగా నగర అభివృద్ధి చెయ్యాలన్నదే లక్ష్యం పెట్టుకున్నారు. ఈ క్రమంలో నెల్లూరు నగరంలోని 45వ డివిజన్ రామ్మూర్తి నగర్లోని వెల్ఫేర్ అసోసియేషన్లతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీల్లో పౌర సేవలను విప్లవాత్మకంగా మార్చడమే లక్ష్యంగా నెల్లూరు సిటీలోని 20 అసోసియేషన్లు, రూరల్ పరిధిలోని 26 అసోసియేషన్స్తో కలిపి మొత్తం 46 వెల్ఫేర్ అసోసియేషన్స్ను అభివృద్ధిలో భాగస్వాములను చేశారు. రాజకీయాలకు అతీతంగా సేవా దృక్పథంతో పనిచేసే ఈ సంఘాలకు పురమిత్ర యాప్ ద్వారా ప్రత్యేక లాగిన్ ఐడీలు కేటాయించి త్రాగునీరు, డ్రైనేజ్, రోడ్లు, వీధి దీపాలు వంటి సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లే వెసులుబాటు కల్పించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు మామిడాల మధు, డివిజన్ నాయకులు సుజన్, యశ్వంత్, డాక్టర్ పోకల రవి, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఈ మున్సిపాలిటీస్ యొక్క ప్రజల సర్వీసెస్ని అటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతోనూ, రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ప్రజలు కట్టే ట్యాక్సులతో అనేక పనులు జరుగుతుంటాయి. ముఖ్యంగా డ్రింకింగ్ వాటరు, రోడ్స్, లైట్స్, అదేవిధంగా రోజు ఇంటి నుంచి వచ్చే సాలిడ్ వేస్ట్ డిస్పోజ్ చేయడం, అదేవిధంగా ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో బాత్రూమ్ కానీ, కిచెన్ కానీ, టాయిలెట్స్ వచ్చే వాటర్ని అంతా ట్రీట్ చేసి బయటికి పంపించడం, యూజీడీలు, ఆ తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్, స్కూల్స్, హాస్పిటల్స్, ఇవన్నీ ప్రజలకు చేయాల్సిన సర్వీసెస్. అయితే దీంట్లో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే మనం ఎంతో బాగా చేయొచ్చు, వాళ్ళ సమస్యలు వాళ్ళు తెలియచేయాలనేదంతా ఈరోజు పురమిత్ర అనే ఒక యాప్ని తీసుకొచ్చారు. అదేవిధంగా అసోసియేషన్స్, ఇక్కడ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఆల్రెడీ నెల్లూరు సిటీలో అయితే 20 ఫామ్ అయి ఉండాలి. 20 అసోసియేషన్స్ ఉన్నాయి. నన్ను వాళ్ళు ఈ మధ్య ఒక 2 months బ్యాక్ ఎప్పుడో పిలిచారు. నేను రావటం, మాట్లాడటం జరిగింది. నేను మళ్ళా కలుస్తానని చెప్పాను. రాత్రి 9-10 గంటలప్పుడు యాక్చువల్గా ఆ యొక్క ప్రెసిడెంట్కి ఫోన్ చేయటం, ఈరోజు కలుస్తానంటే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరితో కూడా అనేక విషయాలు డిస్కస్ చేసాం. ప్రజల యొక్క సమస్యల్లో మీరు పార్టిసిపేట్ చేయండి. ఇది రాజకీయాలకు అతీతంగా, ఇది సర్వీస్ ఓరియంటెడ్. వీళ్ళందరూ చేసేది వాళ్ళ కాలనీల్ని డెవలప్ చేసుకోవటం, వాళ్ళ కాలనీలో ఉండే ప్రజల యొక్క సమస్యల్ని అటు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి చూపించి అవి సాల్వ్ అయ్యేటట్టుగా చేయటం. నేను నిజంగా చాలా హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకే వాళ్ళే వాలంటరీగా, సార్ కొన్ని పార్కులు మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మేము మెయింటైన్ చేస్తా అన్నారు. అదేవిధంగా ఏదైతే చెట్లు చక్కగా వేస్తున్నారో కొన్ని చెట్లు కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మేము మెయింటైన్ చేయాలి. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రభుత్వం చేసే దాంతో ప్రజలు కూడా ఇలా ఆర్గనైజేషన్స్ భాగస్వామ్యం చేస్తే మన యొక్క మున్సిపాలిటీని ఎంతో చక్కగా చేసుకోవచ్చు. ఆల్రెడీ సిటీ అయితే 20 ఆర్గనైజేషన్ ఉన్నాయన్నారు. అదేవిధంగా రూరల్లో కూడా ఎన్ని ఉన్నాయి? 26 ఉన్నాయన్నారు. ఆ యొక్క శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారితో కూడా మాట్లాడతాను. వారితో కూడా మాట్లాడి ఇక్కడ ఎలా అయితే చేస్తున్నాం ఆ విధంగా చేసి అక్కడ కూడా సర్వీసెస్. తర్వాత 20 ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి నెల ఆ ఆర్గనైజేషన్, అంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్ తీసుకుని 28 వార్డులు ఉన్నాయి. ఆ వార్డులో 1-2 ఆర్గనైజేషన్స్ ఉంటే ఆ ఆర్గనైజేషన్ యొక్క ప్రెసిడెంట్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్, ఏదైతే వాళ్ళ యొక్క స్ట్రక్చర్ ఉందో వాళ్ళందరితో ఒక అపార్ట్మెంట్ ఎవరో ఒకరి ఇంట్లో యాక్చువల్గా చక్కగా పార్కింగ్ ప్లేస్లో కూర్చోవచ్చు. ఆడ కూర్చొని వాళ్ళు ఆ కాలనీ వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే వస్తే కూర్చొని వాళ్ళతో మా అధికారులు డిస్కస్ చేసేట్టుగా, అధికారులు అంటే అటు కమిషనర్ కానీ, అడిషనల్ కమిషనర్స్ కానీ, మళ్ళీ వాళ్ళతోటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, వాళ్ళతోటి వాటర్ వర్క్స్ వాళ్ళు, అదేవిధంగా రోడ్స్ వేసేవాళ్ళు, అదేవిధంగా గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళు, అదేవిధంగా ట్యాక్సీల వాళ్ళు, వాళ్ళందరినీ కూడా అందరినీ రమ్మన్నాను. అందరూ వచ్చేటట్టుగా చేయమని కమిషనర్ గారికి ఆర్డర్ ఇచ్చాను. వాళ్ళందరూ కూర్చొని పురమిత్రులు ఏదైతే పెట్టారో వాటిలో ఏమి సాల్వ్ అయినాయి, ఏమి సాల్వ్ కాలేదు, ఎందుకు సాల్వ్ చేయలేకపోయారు, అవి సాల్వ్ చేయాలంటే ఏం చేయాలా, వాళ్ళ లెవెల్లో చేయగలిగితే అడిషనల్ కమిషనర్ వాళ్ళు చేస్తారు. చేయలేనప్పుడు కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోతారు. లేనప్పుడు నా దృష్టికి తీసుకొస్తే చేసే విధంగా ఒక చక్కని స్ట్రక్చర్ చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టాము. చాలా వెరీ హ్యాపీ. అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇది స్ట్రెంగ్తన్ కావాలని మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు.
ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.